గైస్, నేత్ర ఛానల్కు స్వాగతం. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వివిధ రకాల లబ్ధిదారులు ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఈ తరుణంలో గవర్నమెంటు పరాచికాలు ఆడుతుందా ప్రజలతోటి, లేకుంటే జనాలను పిచ్చి వాళ్ళను చేయాలనుకుంటుందా? ఏది ఎటు అనేది ఎటేస్తుందో తెలుస్తలేదు, ఎటు ఏం చెప్తుందో అర్థం కాని పరిస్థితి తెలంగాణలో ఏర్పడడానికి కారణం, ముఖ్యమైన కారణం కాంగ్రెస్ గవర్నమెంటు. మనము ఎంతగానో నమ్మి ఓటేసి గెలిపించి పిచ్చి వాళ్ళం అవుతున్నామనేది వాస్తవానికి. ఏది మన ఏమి చెప్పుకోవాలని అర్థం కాని విషయం. ప్రజలకు వాళ్ళ ఆత్మ గౌరవం మీద దెబ్బతీస్తున్న ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, వివిధ రకాల మంత్రులు కానీ, మేము అది చేస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి తీరా సింహాసనం మీద కూర్చొని నానా రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టవలసిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్కు ఏమైనా ఉన్నదా? ఏమైనా అవసరం ఉన్నదా గవర్నమెంట్కు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చే ఆదాయాన్ని వివిధ రకాల సంక్షేమాలకు సరైన విధంగా ఇవ్వకపోవడము, అలాగే వాళ్ళు ఎన్నికల ముందుకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుంటారని బెదురు చూస్తున్న తరుణంలో అసలు ఏది ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారంటే ఏమి జరుగుతుందో, అసలు గవర్నమెంట్ లోపట ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తెలంగాణ ఏర్పడ్డాక ఇంత సంక్షోభమైన పరిస్థితులు రావడం ఇదే మొదటిసారి. తెలంగాణ ఏర్పడిన తరువాత జాబర్సు ఎంతగానో చదువుకొని వెయిట్ చేస్తున్న జాబర్స్కు ఉద్యోగాలు ఇస్తామని, వాళ్లకు జాబు రాకుంటే జీవన భృతి కింద కొంత అమౌంట్ కూడా వేస్తామని చెప్పి అది చేయలేదు. ఈ సరైన కరెంటు ఒక్కొక్క టైంలో కరెంటు ఎప్పుడు వస్తుందా తెలుస్తలేదు, ఎప్పుడు పోతుందా తెలుస్తలేదు. అది ఉచిత కరెంట్ అని అందరికీ ఇవ్వలేదు, గ్యాస్ అని అందరికీ ఇవ్వలేదు. మరి లబ్ధిదారులు, అసలైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి రావాలి కదా, ఏది మరి రాకపోయా. పెన్షన్లు, ఈ పెన్షన్ల మాట చాలా విపరీతంగా ప్రజలు విపరీతంగా ఆలోచించి వాళ్ళ మెదడంతా ఖరాబ్ చేసుకుంటారు. పెన్షన్లు ఇప్పట్లో పెరుగుతాయా అని ఇక వచ్చే అగవచ్చే అనుకుంటా ఇప్పటిదాకా దాని ఊసే ఎత్తడం లేదు. అది అక్కడ ఇక్కడ మాట్లాడతాను, ఆయన ఇస్తాం పెంచుతాం అంటారు, కానీ పెంచింది ఏది? ఎప్పుడు పెంచుతారు? ఎందుకు పెంచలేదు ఇప్పటి వరకు? ఉన్న పెన్షన్లను పీకేస్తాను, సరే పీకేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు అక్రమ మార్గంలో పొందుతున్నారు కాబట్టి తీసేస్తున్నారు అనుకుందాం. మరి తీసేసిన పద్ధతి ప్రకారంగానే ఇవ్వడం కూడా నేర్చుకోవాలి కదా గవర్నమెంటు. తీసేసే క్రమ పద్ధతిలో ఉన్న విధానము ఇచ్చే విధానంలో కూడా ఉండాలి కదా. ఆ విధానం అనేది ఇంట్లో ఇచ్చేటప్పుడు కూడా ఉండాలి కదా. మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఈ కేబినెట్ మీటింగ్లో ఒకటే చెప్పిండ్రు, రేషన్ కార్డు చేస్తాము, ఇస్తామని. ఇక ఇప్పుడు ఏంది, రైతు రుణమాఫీ అయిపోయింది, అదొక నెల రోజులు 2 నెలల నుంచి దాని మీద పూట గడిపిండ్రు. అది ఇంకా కొస తెగలే. అది ఆగస్టు 15 వరకు అయిపోదో తెలియదు. ఇది అయిపోయాక మళ్ళీ రేషన్ కార్డుల భాగవతం ఎత్తుకుంటారు. అదొక 3 నెలలు 4 నెలలు ఆ భాగవతం అటు కాదు ఇటు కాదు, ఆయన పేపర్ల వరకే పరిమితం అవుతాయి. ఎక్కడో ఆయన కార్డులు పంచుతారు, దులుపుకుంటారు.
ఇక పింఛన్ల సంగతి ఇప్పుడు మాట్లాడతట్లేదు. ఈ రేషన్ కార్డు ఇస్తేనే పింఛనుకు అవకాశం ఉంటుంది అని మళ్ళొకటి ముచ్చట చెప్పేటట్టే ఉన్నారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాక వీళ్ళకి అన్నీ కలిపి ఇద్దామనే ఉద్దేశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఇక పెంచే ప్రసక్తి అయితే లేదు. కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ఈ రేషన్ కార్డుతోటి లింకు పెట్టి జరుపుకుంటూ శాతాలు చేసేటట్టే ఉన్నారు. పెన్షను వస్తున్న వాళ్ళకి ఎప్పుడు పెంచుతారు అనేది మాటే లేదు, దాని ఊసే లేదు. ప్రజలు ఈ యూట్యూబ్లో చూసి అరే వస్తుంది కావచ్చు వివిధ రకాల ఛానళ్ళల్లో చూసి వస్తుంది అని ఆలోచించుకుంటున్నారు. కానీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా ఉన్నదా లేదా అనేది కూడా సందిగ్ధంలోనే ఉన్నది. ఒక రూపకమైన మాట అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఒక నిన్న మొన్ననే రేషన్ కార్డులు ఇచ్చే తీరుతాము, దీనికి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ పెన్షన్లు పెంచి ఇస్తామనే మాట వారి నోట రాలేదు. కొత్త పెన్షన్లు ఇస్తాము అని ఇప్పటి వరకు చెప్పకపోవడం దురదృష్టకరం. ఇంత కాంగ్రెస్ గవర్నమెంటు ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందని కళ్ళలో కూడా ఊహించలేదు తెలంగాణ ప్రజలు. వీళ్ళకు చక్కగా ముచ్చట్ల మీద ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇంకా. కానీ చెప్పాల్సింది నేను కాదు, గవర్నమెంట్కు ఓటేసినప్పుడు గవర్నమెంట్ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఈ విధంగా చేయడం అంటూ సమంజసం కాదు. చాలామందికి ఇబ్బందికరంగా మారుతుందని తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఎవడు కొచ్చనేయలేక ఈ వివిధ రకాలుగా ఆలోచిస్తున్న ప్రజలకు సమాధానం చెప్పలేక ఒంటెద్దు పోకడతోటి వెళ్తున్న ఈ గవర్నమెంట్కు ఎలా బుద్ధి చెప్పుదాం? ఓటేసి గెలిపించుకున్నది మనమే కదా, బుద్ధి చెప్పాల్సింది కూడా మనమే కదా, ప్రజలే కదా. అంటే నేనో కాదు, నా నోటి మాట నాది కాదు, ప్రజల మాటగా నేను చెప్తున్నాను. వాళ్ళు ఎంతో ఆశపడి ఉన్నారు. ఎన్నో రకాలుగా మాకు గవర్నమెంట్ మారితే మా బ్రతుకులు మారుతాయని చాలామంది ప్రజలు బీఆర్ఎస్ నుంచి డైవర్ట్ అయి కాంగ్రెస్కు ఓటేశారు. వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్కు ఉన్నది కదా. ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇది ఎవరి చుట్టం నా చుట్టం కాదు. ఎవరు ప్రజల తీర్పు, ప్రజల నుంచి వచ్చే మాటలు ప్రజా నోట వస్తున్నాయి. వాళ్ళను వద్దనుకొని మిమ్మల్ని స్వీకరించినప్పుడు మీరు మంచి చెయ్యకుంటే ఇక మీకే వదిలేస్తున్నా, విఘ్నతకు మీకు వదిలేస్తున్నా నేను.